ఈ పూట మార్కు సువార్త బైబిల్ గ్రంథాల్లో తెరచి 6వ అధ్యాయం 45 వచనం నుంచి 52 వచనాలు ఉన్నాయి. మనం చదువుదాం. అందులో చివరి వచనం చదవండి. మార్కు సువార్త 6వ అధ్యాయం 51 52 చదవండి. అక్కడ రాయబడిన మాట మనం చూద్దాం. ధోని ఎక్కి వారి యొద్దకు వచ్చినప్పుడు గాలి ఎలిగను, అందుకు వారు మిక్కిలి విభ్రాంతి నొందిరి. అయినను వారి హృదయం ఏమైందట? కఠినమాయను. గనుక కాబట్టి ప్రభు ఈ మాటలు ఈ రాత్రి వేళ మనం చదువుకున్నటువంటి లేఖనములో మనం గమనించగా, యేసు ప్రభు వారి యొక్క శిష్యులు ఎంతమంది అంటే 12 మంది ఉన్నారు. ఎంతమంది? 12 మంది శిష్యులు. ఈ 12 మంది శిష్యుల్లో ప్రభునటువంటి యేసు క్రీస్తు వారు పరలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చి ఆయన మనిషిగా పుట్టి మానవతారం దార్చి పాపం లేక పరిశుద్ధుడిగా జన్మించి దేవాది దేవుడు ఈ లోకములో ఆయన సశ్రుడుగానటువంటి దినాలలో, ఆయన సేవ ప్రారంభించబడినటువంటి దినాల్లో ఆయా స్థలాలు తిరుగుతూ వచ్చాడు. కొండల్లోనూ, లోయల్లోనూ, పట్టణాల్లోనూ, పల్లె ప్రాంతాల్లోనూ, అలాగే సముద్ర తీరాల దగ్గర దేవాది దేవుడు అనేకులకి సువార్తను ప్రకటిస్తూ అనేకులు ప్రభు వైపుకు ఏం చేస్తుంటే ఆకర్షిస్తున్న దినాలు. ప్రభు మాట వింటే జనులందరూ కూడా ఎలాగ వచ్చారంటే తండోపతండాలుగా వచ్చారు. ఒకానొక రోజున ప్రభునటువంటి యేసుక్రీస్తు వారు ఆయన ఏం చేశాడంటే, అందరు జనసమూహం వెళ్ళిపోయిన తర్వాత ఆయన కొండ ఎక్కి ప్రార్థించడానికి వెళ్ళాడు. వీళ్ళు శిష్యుల్ని మరొక చోటికి పంపిస్తారు. మీరు వెళ్ళండి, మీ వెనక నేను తర్వాత వస్తానని చెప్పాడు అనమాట. యేసు ప్రభు వారి శిష్యులు ఈ 12 మంది పడవలో ప్రయాణం అవుతున్నారు. పడవలో ప్రయాణమైనారు కానీ ప్రభు లేడు. ఏమో అర్థం చేసుకోవాలి. పడవలో ఎవరు లేరు, ఇంకో పడవలో ప్రభు ఉన్నాడు. మీరు కావంటే లేఖనాలు చదవండి. అక్కడ 4 సువార్తలో 4 విధాలుగా లేఖనములో పలు విధాలుగా రాయబడ్డాయి. అయితే ఇప్పుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పడవలో లేడు. సముద్రము దేనికి సాదృశ్యం అంటే ఈ లోకానికి సాదృశ్యం. యేసు ప్రభు వారు శిష్యులు ఎక్కడికి వెళ్ళమన్నాడు? లోకంలోకి వెళ్ళమన్నాడు. ఎందుకు వెళ్ళమన్నాడు లోకంలోకి? లోకంలోకి వెళితే సముద్రాలు ఏమున్నాయి చెప్పాలి. సముద్రాలు ఏముంటాయమ్మా? చేపలు ఉంటాయి. చేపలు మానవ జీవితానికి సాదృశ్యం. అంటే మీరు సముద్రానికి వెళ్ళమంటే అర్థం అంటే మీరు ఎందుకు వెళ్ళాలంటే చేపలు పడ్డానికి వెళ్తున్నారు. ఆత్మలు నశించిపోయే ఆత్మలు సంపాదించడానికి ఈ భూమి మీద దేవాది దేవుడు శిష్యులను పంపిస్తున్నాడు. ఈరోజు మనం కూడా శిష్యులు ఎలాగైతే పంపించాడో సేవలోనికి మనం కూడా ఏం చేయాలి? మనం కూడా సేవ చేయాలి. ఏ సేవ? సువార్త సేవ చేయాలి. ఏమంటే మనం ప్రభు నమ్ముకొని ఇంత కాలమైన తర్వాత ఒకే స్థలంలో ఉండడం కాదు. ఏం చేయాలి? పలు స్థలాలు తిరిగి చుట్టుపక్కల వాళ్ళు పలకరించి వాళ్ళ కొరకు మనం ఏం చేయాలి? అదేవారు చెప్పినట్టు ఉన్నూరు అచ్చు రాదంట. ఓ దైవ సేవకు చెప్పినట్టు ఉన్నూరు ఏమి రాదు, అచ్చు రాదంటారు. అంటే అర్థం ఏమంటే మన ఊరోళ్ళు మన మాట అంటారా? వినరు. భలే చెప్పిన వాళ్ళు కానీ అంటారు. అదే బయట ఊరికి పోండి. బయట ఊరు అంటే మన ముఖ పరిచయం తెలియదు కాబట్టి మన మాట వారు జాగ్రత్తగా వాళ్ళు వింటారు, గ్రహిస్తారు. మన ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ఇవ్వాలి. ప్రభు పరలోక ప్రాంతం విడిచి భూలోక ప్రాంతానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? ఆయన అనేకులను రక్షించడానికి కొరకు వచ్చాడు. ఇప్పుడు యేసు ప్రభు వారి శిష్యులను పంపించాడు. నేను చేశాను, మీరు చెయ్యండి అన్నాడు. ఆ సేవ ఎక్కడి వరకు వచ్చింది? ఇప్పుడు నీ దగ్గరకే నా దగ్గరికి వచ్చింది. ఏమండి, సంవత్సరానికి ఒక రోజైనా మనం కుటుంబాలుగా సంఘాలకు వెళ్ళి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. వ్యక్తిగతంగా వెళ్ళి పలకరించి వాళ్ళ కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మా డ్యూటీ అది. మనమందరం కూడా కలిసి వాక్యం వినడం సంఘంలో కాదు, ఆ విన్న వాక్యం ప్రకారం ఏం చేయాలి? ఏమంటే ఇప్పుడు బాగా కడుపుండా మనం తినేనామండి, మటన్ చికెన్ బాగా తినాం, అరగలేదు, ఏం చేస్తాం చెప్పండి? ఒకటి టీ అన్న దాతారు, రెండవది పన్నీర్ సోడా అన్న దాతారు, అదేది కుదరలా మాత్రలు వేసుకుంటారు, అది కూడా కుదరలా మళ్ళీ వాకింగ్ చేస్తారు, మళ్ళీ జెల్సీలు వేస్తారు, ఇంకేది కుదరకపోతే ఒక ఇంజక్షన్ వేస్తారు. అర్థమైందా? ఏంది? తిని దానికి అరిగించుకునేదానికి. అంటే ఇప్పుడు మీరు గమనించండి ఎంత ఒత్తిడి ఉంటుంది లోపల. కాబట్టి
ఇంకంతే. మళ్ళీ ఇంకొక విషయం అంటే వాతికెత్తాలి, ఇంకా తట్టుకోలేకపోతే అది పరిస్థితి. వేడి నీళ్ళు కూడా తాగుతారు. ఇక్కడ మీరు గమనించాలి, తిన్నది అరగడానికి కొరకు ఎంత ప్రయత్నం చేస్తాం, అలాగనే నువ్వు తిన్న వాక్యాన్ని సమాజానికి ఏం చేయాలి, ప్రకటించాలి. ఇప్పుడు మనం ప్రభు నమ్ముకొని ఇక్కడే ఉంటే సంఘం డెవలప్ అవుతుందా? యాడేసిన గొంగలి ఆడే ఉంటుంది. ఇప్పుడు అన్న వచ్చాడు, ఆయన ద్వారా మరొకరు ఏం చేయలే. దేశాన్ని వచ్చాడు, దేశాన్ని మరొకరు సువార్త చెప్పి ఏం చేయలే. ఒకప్పుడు దేశాల ఇంటికి వెళ్ళాం మేము. అయ్యా రాయ్యా ప్రభు నమ్ముకోయ్యా, దేవుడు కాపాడుతాడు అయ్యా, రక్షిస్తాడయ్యా. లేదా యేసు ప్రభు నమ్ముకున్నాను, హృదయంలో ఉన్నాడు, వస్తాను కానీ అన్నాడు. ఏమన్నా గత 10 సంవత్సరాలకు ముందు అనుకుంటా బహుశా వస్తాను కానీ అన్నాడు. వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి సువార్తను ఏం చేస్తాం, ప్రకటించాం. వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తాం. మొత్తకేళ్ళు ఎట్టకేలకు ప్రభు నమ్ముకొని బాప్తీసం తీసుకుని సంఘ సావాసంలోకి ప్రయాణం అవుతున్నాడు. ఇప్పుడు బాగుపడిన ఆయన ఏం చేయాలి, ఆయన ఏం చేయాలి, ఆయన 10 మందిని తీసుకురావాలి. ఒక దెయ్యం పోయి ఎన్ని దెయ్యాలు తీసుకొచ్చిందా? 7 దెయ్యాలు తీసుకొచ్చింది. ఇప్పుడు ఒక్కరు ఉండి సంవత్సరానికి ఒక ఆత్మను లేదా 2 ఏళ్ళకు ఒక ఆత్మను ఏమ్మా అర్థమైందా సరోజమ్మా? పెద్ద ఆమె నువ్వు ఒక ఆత్మను పట్టుకొచ్చినవా? నిన్ను అడగతాడు ఆయన లెక్క. రేపు మురళి నువ్వు ఎంతమంది సువార్త చెప్పావని నన్ను అడగతాడు, ప్రదీప్ గారిని అడగతాడు. ఏమని, ఎవరొస్తుడా ఇంతకాలం ప్రభు నమ్ముకున్నావు, దేవుని సంఘంలో నువ్వేం చేసావు అడగతాడా? సేవ, మీ నాయన సేవకుడు కదా, మరి నువ్వేం పరిచయం చేస్తున్నావు దేవుని సంఘంలో, ఆత్మలు ఎంత సంపాదించావు అని ప్రదీప్ అడగతాడు. వాళ్ళ కూతురు అడగతాడు. ఎవరినా, నాగరాజన కూతురైనా కానీ వాళ్ళ భార్యనైనా ఇక్కడున్న వారందరినీ ఎవరిని ఒక్కరిని వదలడు, అందరిని అడగతాడు. ఎవరు ఆయనకి తారతమ్యం లేదు. మనం నమ్ముకున్నాం, మనం తిన్నాం అంటే సరిపోదు. అర్థమైందా? ఇప్పుడు మొన్న అందరికి కార్డులు ఇచ్చారు. ఏం కార్డు అంటే రేషన్ కార్డు ఇచ్చారు, ఏటీఎం కార్డు లాగా ఇచ్చారు. ఒక ఆమె తీసుకున్నా, ఇంకొకరు భయ్యా తీసుకోలే, ఇంకా నువ్వు ఏటీఎం కార్డు లాగా కార్డు ఏందా, రేషన్ కార్డు ఇకపోతుంది, ఆ కార్డు ఇకపోతుంటా బీమీరంట. నీ పని ఉన్నా కూడా ఏం చేసినావు, వదులుకొని కార్డు కొరకు బరిగిస్తాను. నేను కూడా బరుగుతున్నానమ్మా, నేను కూడా బరుగుతున్నాను, స్కూల్ నుంచి బరుగుతున్నానా, నా కార్డు ఇవ్వండి అన్నా అంటే మళ్ళీ రాబో అన్నాడు. మళ్ళా పోయినా, మళ్ళీ రాబో అన్నాడు, మళ్ళా పోయినా. ఎవరు అవసరం? నా అవసరం. మళ్ళీ మన అవసరం ఉంది కదా, నా అవసరం. అప్పుడు నీ అవసరం అనాలి. ఇప్పుడు నీ అవసరం కొరకు అంత దూరం పోయినవే, నీ కొరకు ప్రభు ప్రాణం పెట్టి కాపాడి రక్షించి, ఇప్పుడు మనం ఏం సేవ చేస్తున్నామా? మనం ఏం చేస్తున్నాం? మనం వచ్చినామా, కూర్చున్నామా, ప్రార్థన చేసుకున్నామా, ఆశీర్వదించబడ్డామా, వెళ్ళిపోయినామా? ఇలాగే కొంతకాలం జరుగుతూ ఉంటే మరి ఎంతమంది రక్షించబడింది? ఈ ఊరు మారాలన్నా, పక్క ఊరు మారాలన్నా ఎవరి ద్వారా జరగాలి? ఎవరి ద్వారా జరగాలి? సంఘములో ఉన్న విశ్వాసుల ద్వారా జరగాలి. సేవకుడు ఊరూరు తిరుగుతూ ఉంటాడు, విశ్వాసులు ఊరూరు తిరగలేరు. మరి నిలిచిన వారు ఏం చేయాలి? సేవకుని ఏం చేయాలి? ప్రోత్సహించి బలపరిచి, అయ్యా ఈరోజు ఎవరింటికన్నా ఒక ఊరికి పోయి ప్రార్థన చేద్దాం, ఒకరు ఊరికి పోయి పత్రిక ఇద్దాం, మీరు ఏదైనా రెడీ చేయండి, ఒక ఊరు తిరిగి ఏం చేయాలి మనం? అలా చేయడం ద్వారా దేవుని సంఘం ఏమవుతుంది తెలుసా? పరిచర్యం అవుతుంది. పెద్ద అరిజినవాడలో, కార్వేట్ నగరంలో యెరూషలేం ప్రార్థనా మందిరం ఉందని ఈ చుట్టుపక్కల సమాజానికి ఏమవుతుంది? తెలుస్తుంది. మనం ఏడపోతున్నాం. ఇప్పుడు నేను వచ్చాను, నేను ఊరూరు తిరుగుతున్నాను, నేను ఊరూరు తిరిగి సువార్తను ప్రకటిస్తున్నాను. ఊపిరినంత వరకు సువార్త చెప్పాలి, ఊపిరాగిన తర్వాత లెక్క చెప్పాలి. ఇప్పుడు మన దేవుని సేవలో మనం బాగుపడ్డాం, మనం రక్షించబడ్డాం, మన కుటుంబాలకు చెప్పాం. మనం ఎంతవరకు అంటే చెప్పేంతవరకు మన డ్యూటీ. ఇస్తున్నారు తీసుకోబోనాలి అంతవరకే. అమ్మ రేపెప్పుడు నువ్వు చెప్పినావు నువ్వు అని అడగకూడదు. నీ వంతు చెప్పు, కార్యం ఎవరు చేస్తారు? దేవుడు చేస్తాడు. చెప్పకపోతే లెక్క ఎవరు అడతాడు? రేపు నువ్వు చెప్తే మురళి నువ్వు పలానా రోజు పలానా నువ్వులు చెప్పినావయ్యా, నీ పని అయిపోయింది అంటాడు. నెక్స్ట్ పని ఎవరు? నువ్వు విన్నావు కదా ఆ రోజు దైవ సేవకుడు మాట్లాడాడు కదా, నువ్వేం చేస్తావు? ప్రభు వారిని లెక్క అడతాడు. అప్పుడు ఏం చెప్తాం? ఆలోచన చేయాలి. కాబట్టి యేసు ప్రభు అక్కడ ఏం చేస్తారంటే, ఆయన ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు ఈ శిష్యులు ప్రయాణం అవుతున్నారు. మొత్తం మీద ఏం జరిగిందంటే అక్కడ పెద్ద తుఫాను ప్రారంభమైంది. పెను తుఫాను మధ్యలో వాళ్ళ జీవితాలు ఎలా ప్రారంభించిందంటే అపాయముతో ప్రారంభమైంది వాళ్ళ జీవితాలు. ఎవరు లేనందువలన యేసు ప్రభు కరెక్ట్ మాట, ప్రభువు లేనందువలన వారికి ఏం కలిగింది తెలిసిన? అపాయము కలిగింది. మరి ఆయన ఉంటే అపాయం కలిగిన, అభ్యంతరాలు కలిగిన, నెక్స్ట్ వారిలో కలిగింది అని తెలిసిన ఆవేదన స్టార్ట్ అయింది. ఒకటి అపాయం స్టార్ట్ అయింది, రెండవది ఆవేదన స్టార్ట్ అయింది. ఏం ఆవేదన అంటే ఈ పడవలో ఈ వానకి ఈ గాలికి ఖచ్చితంగా మనం ఏమవుతాం? చచ్చిపోతామేమో అనుమానం స్టార్ట్ అయింది. ఆవేదన స్టార్ట్ అయింది, రెండవది అనుమానం స్టార్ట్ అయింది. వాళ్ళకి ఖచ్చితంగా ఈ సముద్రంలో మనం ఏమవుతాం? ఈ నీళ్ళలో మనం చచ్చిపోతామేమో. వాళ్ళ హృదయాలు భయపడ్డారు. అప్పుడు భయపడుతున్న సందర్భాల మధ్యలో
యేసు ప్రభు వారు గమనించి హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు కదా, ఎక్కడున్నా దేవునికి తెలుసు కదా, ఆయన సర్వాంతర్యామి. మొత్తాన్ని కనుక్కొని యేసు ప్రభు వారు వచ్చారు. ఇప్పుడు సమస్య అంతా ఎప్పుడు జరుగుతుందంటే 4వ జాములో జరుగుతూ ఉంది. ఒక రోజుకి 4 జాములు తెలుసా? ఎప్పుడు జాము స్టార్ట్ అవుతుందంటే రాత్రి 6 నుంచి 12 దాకా, 9 దాకా ఒక జాము, 9 నుంచి 12 వరకు 2వ జాము, 12 నుంచి 3 వరకు 3వ జాము, తర్వాత 3 నుంచి తర్లా తిరిగి 6 వరకు 4వ జాము. మొత్తం ఎన్ని జాములు? 4 జాము. అక్కడ రాయబడిన మాట, ఆయన ఈ జాములో మరి 3వ జాములో ఆయన వస్తూ ఉండగా, అర్ధరాత్రి వేళ ఆయన వస్తూ ఉండగా వాళ్ళు ఏమనుకున్నారు? అర్ధరాత్రిలో ఒంటరిగా ఒకరు నీళ్ళ మీద వస్తే ఎట్టుంటుందా? వీళ్ళు భయపడిపోయినారు. హృదయంలో కలత ప్రారంభమైంది, వీళ్ళ భయం ప్రారంభమైంది. దేవుడు వచ్చి వాళ్ళని పలకరించినట్టుగా రాయబడింది బైబిల్లో. ఎవరా? భయపడే వారి జీవితాల దగ్గరికి వచ్చి దేవుడు ఏం చేశాడు? వారిని పలకరించాడు. నెంబర్ 2, పరామర్శించాడు. వాళ్ళని పలకరించాడు. వీళ్ళు పలకరించాలా? వీళ్ళు భయపడతా ఉంటే మీరు భయపడవద్దు, నేను ప్రభు అని చెప్పుకున్నాడు ఆయన. నిజంగా చెప్పాలంటే దేవుని పిల్లలుగా ఎన్ని అద్భుతాలు చూశారు, ఎన్ని ఆశ్చర్యకార్యాలు చూశారు. భూతమని భయపడ్డారంట. అసలు భూతానికి దేవుని బిడ్డలు భయపడాలా? ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఎవరు మనం? దేవుని పిల్లలు. దేవుని పిల్లలు ఎవరు చూసి భయపడాలి? సాతాను నిన్ను చూసి భయపడాలి, నిన్ను సాతాను చూసి భయపడాలా? ఎవరు చూసి ఎవరికి భయపడాలా? సాతాను మనం చూసి భయపడాలి. కానీ మనం ఏమైపోతున్నాం? దానికి భయపడిపోతున్నాం. అది మనకు లోపడాలి. బైబిల్ అంటది సాతాను నీ కాళ్ళ కింద శీఘ్రముగా చితకదొక్కేదమని బైబిల్లో రాయబడింది, రోమాపత్రికలో 14వ అధ్యాయం. అంటే మన జీవితాలలో ప్రభు మీద ఆధారపడితే ఏవైనా లోబడతాయి. ఆ రోజు గాలి ప్రభువుకు లోబడింది, ప్రకృతి ప్రభువుకు లోబడిపోయింది, అన్నీ కూడా నిమ్మళం చేశాడు. కారణం ఏంటి తెలుసు? ఇప్పుడు ప్రభువు ఉన్నందువలన ఆగిపోయింది. ఇక్కడ ఈ మాట చెప్పడానికి వస్తున్నాను. ప్రభువుతో ఉన్నవారి జీవితంలో ఆవేదనలు ఉన్నా, అపాయాలు ఉన్నా, అనుమానాలు ఉన్నా, ఏమిటి నిస్సందేహాలు ఉన్నా అవి నివృత్తి కలుగుతాయి, ఆ పరిష్కరించబడతాయి. ఆ ప్రమాదం నుంచి, ఆ బాధ నుంచి తప్పించబడతారు. వారు రాయబడిన మాట, యేసు ప్రభు వచ్చి పలకరించగానే అవన్నీ కూడా నిమ్మళం అయిపోయి కొద్ది. ఇప్పుడు 51 వచ్చి చదువుకున్నాం. ఏమని? విభ్రాంతి నొందిరి అని చదువుతాం. అక్కడ ఏమయ్యారు వాళ్ళు? విభ్రాంతి అంటే ఆశ్చర్యపోయినారు. అసలు వాళ్ళ జీవితాలు ఊహించలేదు ఆ కార్యాన్ని. వాళ్ళు అంటే ఎప్పుడు వారు చూడలేదు అని అర్థం. అది ఎప్పుడు ఆ కార్యాన్ని చూడకపోతే, చూస్తుంటే మొదటి సముద్రంలో ఒకవేళ ఆ తుఫాన్లో ఆ గాలి వచ్చి ఉంటే మళ్ళీ ఆశ్చర్యపోతారా? ఆశ్చర్యం లేదు. ఎందుకు ఆశ్చర్యం లేదంటే అది ఆల్రెడీ చూశారు కాబట్టి. ఎప్పుడు ఆశ్చర్యం అవుతుందంటే చూడనప్పుడు ఆశ్చర్యం అవుతుంది. ఈ రాత్రి కాలంలో చెప్పబడిన మాట, ఒకటి ప్రభువు లేనందువలన సమస్య ఏర్పడింది, రెండోది ప్రభువు ఉన్నందువలన సమస్య పోయింది. ఎవరుంటే పోయింది? ప్రభువు ఉన్నందువలన, దేవుని సన్నిధి వారు చుట్టూ ఉన్నందువలన ఆ సమస్యకు పరిష్కారం కలిగింది. ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడమాట, నీవు ప్రభువుతో ఉంటే, నీలో ప్రభు ఉంటే నీ సమస్యకు పరిష్కారం జరుగుతుంది. నీ సమస్యకు 84వ కీర్తన 7వ చరణం ఒకసారి చూద్దాం. చూడండి, 84వ కీర్తన 7వ చరణం. అక్కడ ఏం రాయబడుతుందో ఒక మాట చూద్దాం. 84వ కీర్తన 7వ చరణంలో ఏం రాయబడింది? అక్కడ కొరాహు కుమారులు దేవుని యొక్క సన్నిధిని గురించి మాట్లాడుతూ, నానాటికి అభివృద్ధి పొందొచ్చు, అభివృద్ధి నొందొచ్చు. చూడండి ఏమవుతున్నారట? నానాటికి అభివృద్ధి పొందొచ్చు, ప్రయాణం చేశారు. ఆ రోజు సముద్రములో వాళ్ళు ఏం చేశారు? ప్రయాణం చేశారు. ఎవరు ఉన్నందువల్ల? మా ప్రభువు ఉన్నందువల్ల మన ప్రయాణం సాగింది. మనం ఎవరో తెలుసా? బైబిల్లో నిన్ను గురించి నన్ను గురించి రాబడి మన ప్రయాణికులం. బైబిల్ ఏమైనా రాబడి మనం యాత్రికులం. అంటే యాత్రికులు అంటే అర్థమా? టూరుకు పోయినారని అర్థం. ఆడికి పోయినంటే వాళ్ళు ఆడికి పోయినారు, టూరుకు పోయినారు అంటారు. బైబిల్లో రాబడితే మనం ఎక్కడికి పోయి వచ్చినామంటే ఈ భూమి మీదకి వచ్చాము. మన టూర్ ఇప్పుడు మరలు ఎక్కడికి పోవాలి? అసలు మన ఇల్లు ఏది తెలిసినా? మన ఇల్లు ఎక్కడ తెలిసినా? పరలోక రాజ్యం మన ఇల్లు. మనం ఇక్కడికెక్కడ వచ్చినా తెలిసినా యాత్రికులుగా వచ్చాము భూమి మీదకి. ఈ బిల్డింగ్లు కానీ, మేడ మిద్దెలు కానీ ఇవేమంతా కూడా రావు. ఏ బ్యాంకులో డబ్బులు కానీ, దాచుకున్న డబ్బులు కానీ ఏమి, కొంతమంది అట్టే అసలు ఏమి తినకుండా ఏమి దాచుకొని లాస్ట్కి చచ్చిపోయినప్పుడు డబ్బు అంత మూట కట్టుంటుంది. కడుపు తినరు, 10 మందికి పెట్టరు. ఆ డబ్బు ఎవరు తినాలి? అర్థమైందా? ఇవేమి మనతో శాశ్వతం రావు. మనతో వచ్చగలిగిందంటే తెలుసా? నువ్వు నమ్మిన దేవుడు నీకు తోడై ఉంటాడు. ఆ రాజ్యానికి వెళ్ళడానికి నువ్వు ఆలోచించాలి. మనము ప్రభువుతో ఉంటే పరలోక రాజ్యం పొందుతాం. యేసు ప్రభువు ఉన్నందువలన వారి జీవితాల్లో ఆ ప్రమాదం తప్పించబడింది.
వారి జీవితాల్లో విడుదల కలిగించబడింది. యేసు ప్రభు మనలో లేకపోతే ఉన్నాడంటే క్రియలు కనిపించాలిగా. ఏమండి, ఇప్పుడు మనం ఉన్నామంటే ఏం కనిపించాలి? కెమెరా ఉందని తెచ్చి ముందర పెట్టుకుంటే సరిపోతుందా? ఆ కెమెరా ఫోటో తీసి 10 మందికి ఫోటోలు పంపిస్తే బా మా కెమెరాలో వస్తుంది చూడు ఫోటోలు అంటాం. కెమెరా ఉందంటే ఎప్పుడు ఆ కెమెరా అంటారు. అంటే ఇక్కడ అర్థమేమి? మనం చేసే పనులు కనిపించాలి. నేను ప్రభు నాతో ఉన్నా అంటే గుమ్ముంటారు. ఏమండి, ప్రభు నీలో ఉంటే గుమ్ముంటా. బండి కొన్నావు, కొత్త బండి కొన్నావు, ప్రతి బండి కొన్నాడు అనుకోండి, ఆ బండి మొదలు పెడతాడా? ఎత్తు ఊరంతా చెప్తాడు. ఎందుకని? ఊరంతా చెప్తాడు. ఒకసారి ఒక ఆయన, సార్ మీరు నాకు బండి నేర్పియాలి సార్ అన్నాడు. సరే రా అన్నాను, నేర్పించానండి. ఆ రోజు బండి నేర్చుకున్నాడు. మరుసటి రోజు ఫోన్ చేయను, ఏడున్నారు సార్ అన్నాను. నేనా మా ఊర్లో ఉన్నానండి. ఎన్ని కిలోమీటర్లు సార్? 400 కిలోమీటర్లు అన్నాడు. ఒకే రోజులో బండి నేర్చుకున్నాడు. బిడా ఏమియా అంత ధైర్యంగా పోయిన బండి ఎత్తుకో, నువ్వు ఇదేమో నీకు సరిపోతుందా? అసలు నీకు డ్రైవింగే రాదు, నువ్వు ఎట్టొచ్చేస్తున్నావు అని అంటే, ఏమి లేదు సార్ బండి కొత్త బండి కొన్నాను కదా, అందరికి మా ఊరిని చూపించద్దా? ఏందే నేను బండి కొన్నాను కదా, చూపించాలి కదా. నా పిస్టేజు, నా బిల్డప్, నా స్టైలు, నా సంపాదన, అబ్బో తిరుపతిలో ఉండి పలానా ఊరికి వచ్చినాడు, అబ్బా భలే సంపాదించాడు, తిరుపతి పోయి వాడు బండి చూడు. ఇక్కడ మీకు ఏం అర్థమైంది? మా భలే అబ్బా ఎంత బాగా నవ్వినారో. ఏం అర్థమైంది ఇందులో కథ అంటే? సంపాదించింది బండి కొనింది 10 మంది కనిపించింది. ఇక్కడ అర్థం ఉండదు. అది డబ్బు బండి కొనిచ్చింది అంతేనా? దాని అర్థం వాళ్ళ ఊరికి తీసుకెళ్ళింది బండి. అందరూ చూస్తే పా భలే కొన్నాడు, పా భలే ఉందో బండి, కొత్త బండి సూపర్గా ఉందో, కలర్ కూడా అని చెప్పుకున్నారు. ఇక్కడ అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, నీలో ప్రభు ఉంటే అట్ట పని చేస్తాం. ఏం చేస్తున్నాం? ఏమక్క ఎప్పుడైనా మనం ఎవరు ఇంటికని పోయి ప్రేయర్ చేసినామా? ఎంతవరకు పోలా చెప్తాను. ఏమన్నా ప్రసంగాలు ఏమి లాభం విని? ఏమ్మా నువ్వు ఎప్పుడైనా పోయినావా ఒక ఇంటికని పోయి ప్రేయర్ చేయను? ఊరింటికి పోయి నీ ఇంటికి నువ్వే పోయి ఒక ఇంటికి పోయి ప్రేయర్ చేసి వచ్చిన ఎప్పుడైనా అంటే ఇప్పుడు అర్థమేమి? ఇన్ని ఏళ్ళకి వస్తున్నావు కానీ మనకేం లేదు, ఏమి లేదా? పాడిందే పాడరా, పాసిపల్ల దాత్రా, షూట్ వాడి దగ్గర శంకుదినట్టు ముందు కానీ ఏం లాభంలే. ఇంకేం మన భక్తి ఏం లాభం అవుతుంది? ఏమంటే నేను ప్రభు నమ్ముకున్నాను, నేను నా గురి ఇలాగ అనుకున్నాను. మనం బతుకుండే లోపల ఏదైనా దేవుని కొరకు ఏదైనా చేయాలి. మనతో ప్రారంభించాలి, మనతోనే ముగించాలి. మనతో ప్రారంభించాలి, మనతోనే ముగించాలి. ప్రభు కార్యాల్లో మనకు నూతనమైన వరవడి తీసుకురావాలి. ఏమండి, మనం ఒకరి దగ్గర నేర్చుకున్నాం, ఇప్పుడు నేర్పించాలి. అంతేనా? ఒకరి దగ్గర నేర్చుకున్నాం, పాడేది నేర్చుకున్నాం, ఇప్పుడు సొంతంగా పాటలు రాస్తున్నాం. అర్థమైందా? ఎంతో పాడే ఉండడం కాదు, మార్పు రావాలి. మార్పు రావాలి. మార్పు రాకుండా భక్తి, మార్పు రాకుండా మందిరాలు మనం పోయినా కూడా అట్టనే నిలిచిపోతారు. ఈయన పోవద్దన్నాడు, మళ్ళీ ఆడ నిలిచిపోయి నాగరాజన్ మళ్ళీ నాకన్నా అడుగుతాడు, ఏమయ్యా నేను వాక్యం చెప్పమంటే నువ్వు నిలిచిపోమని చెప్తున్నానే కాదు, మార్పు కలిగి బ్రతకమని చెప్తున్నాను నేను. రోషంగా ప్రభు కొరకు బ్రతకండి. నెలకోసారి బ్రతకండి. ఎవరి కోసమా? వారం అంతా వద్దులే, నెలకొకసారి నువ్వు రోషంగా ప్రభు కోసం పనిచేయి. నెలకోసారి కాదు, రోజు మందిరానికి రండి, నెలకోసారి దేవుని సేవ కొరకే సంఘం వెళ్ళండి. అర్థమవుతుందా? దేవుని సన్నిధికి ప్రతిరోజు వెళ్ళాలి. మా రోజు ప్రార్థనకి వెళ్తున్నారా? నేను ప్రతిరోజు మీ గుండెల మీద చేసి చెప్పండి, ప్రతిరోజు నేను ప్రార్థనకు పోతున్నా, ప్రతిరోజు వాక్యం చెప్తున్నా, నేను ప్రతిరోజు ప్రార్థనకి వెళ్తున్నాను. ఈరోజు మా మందిరంలో మీటింగ్ లేకపోయింటే మీటింగ్ ఆడ మిస్ అయితే ఏడా, రేపు మళ్ళా ఎల్లుండు. ఏమండి, ప్రతిరోజు వాక్య పరిచర్య. ఏ రోజు కూడా సాయంకాలం అయితే ఖాళీ ఉండదు. ఉదయం అంతా ఉద్యోగాలు చేస్తే సాయంకాలం సేవ చేయాలి. సాయంకాలం సేవ చేయాలి. లేదా ఏది లేకపోతే పోయి మందిర కాడ ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. దేవుని పరిచర్య మీద ఉన్నటువంటి మక్కువ. దేవుణ్ణి కలిగిన వారు ఖాళీగా ఉండరు. దేవుని ఎరిగిన వారు ఏమండి, సంపాదించేవాడు గుమ్మను ఉన్నాడు, బండి ఉన్నాడు ఊరికే ఉన్నాడు, సెల్ ఫోన్ కొన్నాడు ఊరికే ఉన్నాడు, దాన్ని లోడి ఛార్జింగ్ పెట్టి ఆడి గేమ్లు ఆడి ఏం చేస్తాడా? కొన్ని మూలకు పెట్టేది కాదు, పగలు కూడా అసలు బీచ్ పెంచుతాయి. అంటే ఎలాగైతే వాడబడుతున్నావో దేవుని సేవలో కూడా నువ్వు ఇవ్వాలి, వాడబడాలి. దేవుని వాక్యం మనం చదువుకున్నాం. 32వ కీర్తన చూడండి, బైబిల్ ఒక మాట రాయబడుతుంది. 32వ కీర్తన 5వ చరణం అనుకుంటాను. 32వ కీర్తన 5వ చరణంలో దేవుని వాక్యాన్ని అక్కడ చూద్దాం. అక్కడ ఏం రాయబడుతుందో మనం చూద్దాం. దేవుని వాక్యం 36:8 చదువు బ్రదర్. 36:8 నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు. అది ఎవరు సంతృప్తి?
నీ ఆనంద ప్రవాహములోనిది వారికి నువ్వేం చేస్తున్నావు? త్రాగనిచ్చుతూ ఉన్నావు. నేస్తమా దేవుని సంఘమా ఆలోచించండి. అక్కడ రాబడిన మాట మనం ఏం చదువుకున్నాం? దేవుని యొక్క సన్నిధిలో వారు ఎలాగున్నారట? సంతృప్తి పొందుతూ ఉన్నారు. ఎలాగుండాలి? సంతృప్తి ఉండడం అంటే వారు దేవుని సన్నిధిలో ఆనందంగా ఉన్నారు. ఎప్పుడండి మనం దేవుని సన్నిధిలో మనం ఆనందంగా ఉండాలి, ఆశీర్వాదకరంగా ఉండాలి, ఫలభరితంగా ఉండాలి, ఫలించేవారుగా ఉండాలి, పుష్పించేవారిగా ఉండాలి. ప్రభు నమ్ముకున్నామంటే సరిపోదు. నీ ఆత్మతృప్తి, నీ మనస్సాక్షికి నీకేం కావాలి? తృప్తి కలిగించబడాలి. నీ భక్తి నీకు తృప్తినివ్వాలి, నీ పని నీకు తృప్తినివ్వాలి, నీ సేవ నీకు తృప్తి ఇవ్వాలి. ఎవరైతే దేవుని సన్నిధిలో వారు ఉంటారో వాళ్ళు తృప్తిగా ఉంటారు. ఎందుకో తెలుసా? వాళ్ళు ఎవరి మీద ఆధారపడతారు? ప్రతిరోజు దేవుడా 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 నువ్వు తప్ప నాకెవరున్నారా? ఆరోగ్యమైన ఆశీర్వాదమైన ఎవరున్నారు? దేవుడే. ఈనాడు సేవకులు పోషించేది ఎవరండి? దేవుడే. అర్థమవుతుందా? దేవుని సంఘంలో ఎవరు పోషించాలి? దేవుడే పోషిస్తున్నాడు. సేవ కొరకు సమర్పించబడిన వారు ఎవరో ఇస్తారు, ఎవరో చేస్తారని సేవ చేయలేదు. ప్రభు మీద ఆధారపడుతున్నందువలన ఏం చేస్తున్నారు? సేవ చేస్తున్నారు. ఇప్పుడు మేము సేవ చేస్తున్నప్పుడు మా దగ్గరికి ఎవరైనా కానుక తీసుకొస్తే దాని 10 మందికి పరిచయం ఇవ్వడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉంటాం. దేవుడు మాకు ఇచ్చిన దాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు. ఇవ్వబడిన పరిచర్యలు వాడాలి. అంచెలంచెలుగా దీవించబడాలంటే, ఆశీర్వదించబడాలంటే మనతో ఆయన ఉండాలి. ఎప్పుడైతే మనం ఆయనలో ఉంటామో అన్నీ సమృద్ధిగా పొందుతూ ఆరోగ్యాలతో ఆనందాలతో ఉంటాం. కొన్ని సందర్భాల్లో జలుబులు, దగ్గులు, జ్వరాలు అవి కామన్. ఆ రోగం వచ్చిందనే ప్రభువా నేను ఇంత ప్రార్థన చేసుకుంటున్నానే, ఇంతగా నీకు ఇస్తాననే, ఇంతగా నీ పని చేస్తున్నాను, ఈ రోగం తట్టుకోలేకపోతున్నాను, ఈ నొప్పి తట్టుకోబోతా అనాల్సిన అవసరం లేదు. రోగం ఒకరికైనా అందరికి వస్తుందా? జలుబు అందరికా? ఒకరికా? దగ్గు ఒకరికా? అందరికా? అంతే. వైరల్ ఫీవర్ లాగా అందరికి అంటుకుంటుంది. అంతర్మాత్రకు బాధపడవలసిన అవసరం, పరిచయం ఆపాల్సిన అవసరం లేదు. ఎక్కడైనా సరే ప్రభుత్వం మనం ఉండాలి. ఆ వాక్యం రాయబడిన మాట మనం చూస్తూ ఉన్నాం. అందుకే దేవుని సన్నిధిలో వారు సంతృప్తి నొందిన వారుగా మార్చబడుతున్నారు. ఎందువల్లంటే వారు ప్రభువుతో ఉన్నందువలన. వారు దేవుని సన్నిధులు అంటే అర్థం అంటే ఎవరైతే ఆయనతో ఉంటారో వాళ్ళు బాగుంటారు. ఎవరైతే మా తృప్తి ఉండడం అంటే మీరు చెప్పాలి, డబ్బు వల్ల తృప్తి ఉందా? డబ్బు వలన కడుపు నిండా తింటే తృప్తి ఉందా? అసలు తృప్తి ఏం చెప్పండి? అసలు తృప్తి భూమి ఏదే చెప్పండి? నేనంటాను, నా అనుభవం అంటాను, ఆరోగ్యం కలిగి ఉంటే అది తృప్తి అయిన జీవితం. హాస్పిటల్లో చూడండి ఎంతమంది పడుకున్నారు. ఒక్కొక్కరు ఎంత కడుతున్నారు తెలిసిన? వేలుగా పోస్తున్నారు హాస్పిటల్లో. ఒక్కొక్కరు నెలకి నాకు తెలిసినంత వరకు 6,000, 7,000, 8,000, 10,000 మందులు వాడుతారు నెలకి. ఎంతమ్మా ఎంత వాడుతున్నారు నెలకా? 10,000 మందులు వాడుతున్నారు తెలుసా మీకు? మీరు ఎంత వాడుతున్నారా? 100 రూపాయలు పెట్టే కొందికి ఎట్టబడి పడుతున్నాం మనమా? అయ్యో నాయనా ఎంత బాధ, ఎంత దుఃఖం నా ప్రభువా, ఇంత ఖర్చు అయిపోతుందయ్యా ఏసయ్యా అని కదా. 10,000 పెడుతున్నారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఎలాగుండాలి? వాళ్ళు అంటారు, ఇప్పుడు వాళ్ళ దగ్గర పోయి అడుగు, హాస్పిటల్ పోయా నీకేం కావాలంటే నాయనా ఏ నుంచా ఆడపోయి మా ఇంట్లో పడిపోతే దీనికి మించిన భాగ్యం ఏదయ్యా, ఇదే నాకు ఆరోగ్యం, ఇదే నాకు నెమ్మది, ఇదే నాకు సంతోషం. మనిషికి కావాల్సిన భూమి మీద ఆరోగ్యం కలిగినంత తృప్తి ఇంకేది లేదు కదండి. హాస్పిటల్లో పడుకుంటే వారు ఆరోగ్యంగా ఉన్నట్టేనా? వాళ్ళు తృప్తిగా బ్రతకగలరా? మనశ్శాంతి లేక, సంతోషం లేక, ఆనందం లేక ఏడుస్తూ ఉంటారు, దుఃఖంలో ఉంటారు. ఎందుకో తెలుసా? ఆ పరిస్థితుల్లో, ఆ ఇంజక్షన్లు, ఆ మందులు, ఆ సెలైన్లతో ఆ బాధ, ఒకవేళ ఆపరేషన్ జరిగిందో ఇంకా బాధ, ఆ బాధ అంతా తట్టుకొని చేయాలి. ఈ రాత్రి వేళ దేవుని వాక్యం, ఎవరైతే దేవునితో ఉంటారో వారు ఆపదలు తప్పించబడతారు. ఎవరైతే దేవుని ఉంటారో వారు ఆనందిస్తారు. ఎవరైతే దేవునితో ఉంటారో వారి గురించి రాయబడే మాట కదండి, వారు బలం కలిగిన వారుగా ఉంటారు, వాళ్ళ ప్రయాణం చేస్తారు. ఎవరు? దేవునితో ఉన్నవారు ఏం చేస్తారంట? వాళ్ళ ప్రయాణాల్లో దేవుడు తోడు ఉన్నాయి. ఆ రోజు సముద్రం మీద దేవుడే పోకపోతే వాళ్ళు ఏమైపోయింటారు? ఆ పడవలో వాళ్ళు అయిపోయింటారు, అర్థం అక్కడికి అయిపోయింటారు. దేవుడు దాన్ని చూసి వాళ్ళ దగ్గరికి ప్రభు వెళ్ళాడు. కొన్ని సందర్భాలు ప్రభు నీ ఇంటికి వస్తున్నాడు, నీ దగ్గరికి ప్రభు వస్తున్నాడు. ఇలా ప్రార్థనా కూడికల ద్వారా వారి కుటుంబాల దగ్గరికి దేవుడు వస్తున్నాడు. ఎక్కడిద్దరు ముగ్గురు కూడి నా నామను ప్రార్థిస్తారో వారి మధ్యకు నేను ఉంటానని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రభు వారితో వస్తున్నాడు. ఈ భాగ్యం, ధన్యతను మనం చూడాలి. అయితే వారు ఎలాగుంటే సంతృప్తి నొందుతూ ఉన్నారని చూస్తున్నాం. కొందరు జీవితాలు అది లేదు. కొందరు జీవితంలో ఆ బ్రతుకులో ఉంచి వారు కొందరు జీవిస్తున్నాం. ఒకవేళ సమస్యల పాలు వచ్చిందా, దేవుడు కొందరు జీవితంలో స్వస్థతలు చేశాడు. చూడండి, మత్తయి సువార్త 4వ అధ్యాయం 36 వచనం చదువుకుందాం. 4:36
4వ అధ్యాయం 36వ వచనంలో దేవుని వాక్యం ఏం రాబడుతుందో మనం చదువుదాం. అనా మత్తయి సువార్త, సారీ మత్తయి 4:36 లేదా సారీ సరే, అక్కడ రాయబడే మాట ఏంటంటే, సరే కీర్తన గ్రంథం కొద్దారండి. కీర్తన గ్రంథం 22:5 చదువుదాం. 22వ కీర్తన 5వ చరణం. వారు నీకు మొరపెట్టి విడుదలేమయ్యారు, విడుదల నొందిరి, విభ్రాంతి నొందిరి, బలము నొందిరి, నెమ్మది నొందిరి, విడుదల నొందిరి అనే మాట మనం చూస్తున్నాం. అక్కడ వాళ్ళకి ఏమొచ్చింది? విడుదల వచ్చింది. నిజమే కదా. ఈరోజు మనం కూడా విడుదల పొందాలి. శాపము నుంచి, ఉగ్రత నుంచి, అవిధేయత నుంచి, అపవిత్రత నుంచి ఏం పొందాలి? విడుదల పొందాలి. ఈ లోకమనే శాపాల్లో చూడండి, ఎక్కడ చూసినా లోకమనే ఆచారాల్లో మునిగిపోతున్నారు. వాళ్ళందరి మధ్యలో ప్రభువు మనల్ని రక్షించాడు. ఏమండి, మనం చేసిన వాటికి మనం ఏం చేస్తున్నాం? నమస్కరిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ రాత్రి దేవుని వాక్యాన్ని మనం చదువుకున్నాం కదా. చదవబడినటువంటి వాక్యంలో ఇలాంటి వారి జీవితంలో విడుదల నొందుతున్నట్టుగా చూస్తూ ఉన్నాం. యెహెజ్కేలు గ్రంథం ఒక మాట మనం చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయము 11వ వచనం చూద్దామా. యెహెజ్కేలు గ్రంథం 14:11 అక్కడ ఒక మాట లేఖనాలకి ఆధారంగా మనం చూద్దాం. అది వారు తమకు చేసుకున్న దోషంలా శిక్ష నొందుదురు అని చదువుతున్నాం. ఏమని నొందుతారంట? శిక్ష. వారు చేసుకున్న దోషాలు, వారు చేసుకున్న పాపాలు, వారు చేసుకున్న అవిధేయత, వారు చేసుకున్నటువంటి అపవిత్ర ద్వారా వాళ్ళు ఏమవుతున్నారు? శిక్ష నొందుతూ ఉన్నారు. ఈ రాత్రి వేళ దేవుడు నిన్ను శిక్ష నుండి తప్పించడానికి, నువ్వు తృప్తి నొందిన వాడిగా ఉండాలి, నువ్వు సంతోషం నొందిన వాడిగా ఉండాలి, నువ్వు ప్రయాణించేవాడుగా ఉండాలి, నువ్వు స్వస్థత నొందిన వాడుగా ఉండాలి దేవుడు కోరుకున్నాడు. అయితే కోరుకోవాలంటే నువ్వు ఎక్కడ ఉండాలి? నువ్వు ఎక్కడ ఉండాలి? దేవునిలో ఉండాలి. ఒక వ్యక్తి తృప్తిగా బ్రతకాలంటే, క్షేమంగా బ్రతకాలంటే ఎవరి సన్నిధిలో ఉండాలి? దేవుని సన్నిధిలో. 84వ కీర్తన మనం చదువుకున్నాం. కొరాహు కుమారులు దేవుని యొక్క సన్నిధిని గురించి బహు వివరంగా రాశారు. అక్కడ నీ సన్నిధిలో నేను ఉండాలని దావీదు భక్తుడు అంటాడు కదా. 27వ కీర్తన 4వ చరణం చదువుకుందాం రండి. దావీదు యొక్క కోరికను మనం చదువుదాం. 27వ కీర్తన 4వ చరణంలో ఏం రాయబడింది? దావీదు యొక్క వాంఛ, యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని దాన్ని వెతుకుతూ ఉన్నాను, యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవితకాలం అంచు. చాలు, ముగిద్దాం, అయిపోయిన సమయం అయింది. నేను నా జీవితకాలం అంతా ఏడ ఉండాలనుకున్నాడు? యెహోవా సన్నిధిలో ఉండాలనుకున్నాడు. మనం ఏడ ఉండాలనుకుంటున్నాం? ప్రతిరోజు ప్రభుత్వం ఉంటే ఆయన ప్రసన్నతను చూస్తాం, మనం నెమ్మది పొందుతాం. ఆరోగ్యం మీకు కొన్ని సందర్భాల్లో ప్రభు దగ్గరకు వచ్చి ప్రార్థన చేసుకుంటే తెలియని రోగాలు కూడా పోతాయి. తెలియనివంటి ప్రతి శక్తులు విడుదల పొందుతాం. ప్రతి అపవిత్రత నుంచి, ప్రతి అవిధేయత నుంచి, ప్రతి తప్పు నుంచి మనం విడుదల పొందుతాం. ఈ రోజంతా లోకంతో బ్రతుకుంటాం. ఆ రోజు వాక్యం చేత అమ్మ నువ్వు అలా ఉండకూడదు, అయ్యా నువ్వు ఎలా ఉండకూడదని వాక్యం హెచ్చరించినప్పుడు ఏమవుతాం? ఎవరు చెప్పకపోయినా మనం ఏమవుతాం? మారిపోతాం. మనం మారడానికి వచ్చాం మందిరానికి. ఎందుకు వచ్చాం? మనం మారడానికి వచ్చాము, కానీ మాయలు చేయడానికి దేవుని మందిరానికి మనం రాయలేదు. మన మనిషిగా బ్రతకడానికి దేవుని మందిరానికి వచ్చాం, లోకం బ్రతికినట్లుగా కాదు. మనం దేవుని పిల్లమంటే దేవుని పిల్లగా బ్రతకాలి. యేసు ప్రభువు నమ్ముకున్న మన జీవితాలు అనుదినం దేవుని సంఘంతో ఎవరైతే ఉంటారో వాళ్ళ జీవితాలు ఏమవుతుందో తెలిసిన కాపాడబడుతారు. నేను కళ్ళ ముందు చూసానండి, దాదాపు 25 సంవత్సరాలు వాళ్ళ కుటుంబాల్లో వివాహాలు జరగలేదు. వివాహాలు జరగక చాలా బాధపడుతున్నట్టు దినాలు సంఘం అంతా ప్రార్థన చేసిందట. సంఘం అంతా ప్రార్థన చేస్తే ఊహించిన యొక్క కార్యం జరిగింది. ఆ కుటుంబంలో అద్భుతంగా వివాహం జరిగింది. ఏమండి, అర్థమవుతుందా? వారు దేవుని పరిచారకులు ఉన్న కుటుంబంలో తమ పిల్లలకు వివాహం జరగలేదని ఎంతో బాధపడితే, వయసు అయిపోయిందని వేదన చెందుతూ ఉంటే దేవుడు గొప్ప కార్యం చేశాడు, పిల్లలు కలిగించాడు. మనవరాళ్ళు చూశారు. వాళ్ళు ఎంత భాగ్యం! వారు దేవుని సన్నిధిలో ఉండి ప్రార్థించగా, సంఘము ప్రార్థించగా వాళ్ళకి ఆ భాగ్యం కలిగింది. ఈరోజు మన జీవితంలో ఏ మేలైనా పొందాలంటే ఎక్కడ ఉండాలి? దేవుని సంఘములో ఉండాలి, సహవాసంలోకి రావాలి. ప్రభుత్వం అని అంటు కట్టబడితే అన్నిటిలో దేవుడు ఆశీర్వదిస్తాడు మనల్ని, అన్నిటిలో తప్పిస్తాడు. ఆవేదన ఉండదు, అపాయం ఉండదు, ఏమండి ఆక్రందన ఉండదు.
నీ జీవితానికి ఆనందం ఇస్తాడు.